తారకాసురుణ్ణి సంహరించడానికి ససైన్యముగా కుమారస్వామి బయలుదేరిన తీరును వివరించే శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 23వ భాగము. సమస్త దేవతాగణములచే సేనాధిపతిగా అభిషేకించబడిన కుమారస్వామి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం బ్రహ్మాది దేవతలతో సంప్రదించి బృహస్పతికి నమస్కరించి రుద్రగణములను వెంట తీసుకుని ధనుస్సును తన తల్లి ప్రసాదించిన అత్యంత ప్రతిభావంతమైన శక్తి అనే ఆయుధమును ధరించి మనస్సు కంటే వేగముగా ప్రయాణము చేయగలిగినది, జయమును కలిగించున్నది, శత్రువులకు తేరిపారచూచుటకు కూడా వీలు కానిది అయిన విజిత్వరము అను పేరుగల మహారథమును అధిరోహించి శోణితపురంపై రణభేరి మ్రోగించాడు. తదుపరి జరిగిన కథా వివరమును ఇప్పుడు తెలుసుకుందాము. అనంతరము యుద్ధ ప్రయాణమునకు తగిన వేషమును ధరించి పర్వతముల రెక్కలను నరుకు సామర్థ్యము గల వజ్రము అను పేరుగల తన ఆయుధమును చేతితో పట్టుకుని స్ఫటిక పర్వతమగు కైలాసము వలె ఉన్న ఐరావతమనే పేరుగల ఏనుగును ఎక్కి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఆ కుమారుని వెంట వచ్చాడు. శత్రువైన తారకుని మీది ద్వేషము కారణముగా కలిగిన కోపముతో ఇంకా అధికముగా తెజల్లుచు పర్వత శృంగము వలె ఎత్తైనదియు అయిన గొర్రె పొట్టేరుని ఎక్కి తేజస్సుతో దేదీప్యమానముగా వెలుగొందు గొప్ప శస్త్రమును చేత ధరించి అగ్నిదేవుడు ఆ కుమారస్వామి వెంట నడిచి వచ్చాడు. అనంతరము ఇంద్రనీలమణి పర్వతము వలె భయంకరమైన శరీరము కలది పెద్ద మేఘములను తన కొమ్ములతో క్రిందకి కూలద్రోయగలదీయగు ఉద్ధతమైన మహిషమును ఎక్కి యమదండమును చేత ధరించి యమధర్మరాజు కార్తికేయుని వెంట నడిచాడు. ఆ తరువాత అతి భయంకరమై మిక్కిలి కోపము గల నైరుత కోణాధీశ్వరుడు దిక్పాలకుడైన నైరుతుడు అను రాక్షసుడు గర్వముతో శవవాహనమునెక్కి భయంకరమైన యుద్ధము చేయుటకై శివకుమారుని వెన్నంటి నడిచాడు. వరుణదేవుడు కొత్తగా ఉదయించు మేఘము వలె కనిపించునట్టి మిక్కిలి పొడవైన మొసలిపై ఎక్కి పాశము అను ఆయుధమును ధరించి యుద్ధము చేయుటకై కుమారుని అనుసరించాడు. యుద్ధ క్రీడ యందు అమితమైన కోరిక గల వాయవ్య కోణాధిపతి అయిన వాయుదేవుడు క్షణకాలములోనే దిక్కులను ఆకాశమును కూడా దాటుటకు ఉత్సాహపడినటువంటి అప్రతిహతమైన నడక కలిగిన పెద్ద లేడిని ఎక్కి మహేశ్వర కుమారుని వెంట వేగముగా నడిచాడు. శత్రువుల రక్తమును గ్రోలు కోరిక కలిగిన మహాశక్తివంతమైన గదను ధరించి మహాయుద్ధము అను సముద్రములోని దిగుటకు సమర్థుడైన యుద్ధభూమికి పోగోరుచున్న ఈశ్వర కుమారుని వెనుక కుబేరుడు నడిచాడు. పినాకము అను విల్లును చేత ధరించిన వారును ఈశాన్య దిక్కునకు అధిపతులు పెద్ద పెద్ద పాములను జడలుగా ధరించిన వారు ఇప్పుడు తారకుని చంపెదము అని పెద్ద పెద్దగా కేకలు వేయచ్చు మెరయుచున్న శూలములను ఆయుధములుగా ధరించి తెల్లనైన మహావృషభములను ఎక్కి రుద్రగణములు యుద్ధము కొరకై కుమారస్వామి వెంట నడిచారు. పైన చెప్పిన వారి కాక ఇతర దేవతాగణములు అందరూ కూడా తమ తమ వాహనములు అధిరోహించి కవచములు ధరించి ఆయుధధారులై యుద్ధమునకు సన్నద్ధులై ఆ కుమారుని అనుసరించారు. ఈ విధముగా యుద్ధమునకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి అయిన తరువాత ఎత్తైన బంగారు ధ్వజములతో వ్యాపించినవి ప్రకాశిస్తున్న ఆకుపచ్చ, పసుపు పచ్చ మొదలైన వివిధ వర్ణములతో
విచిత్రమైన ఛత్రములు కలవి, కదలుచున్న మేఘములా అన్న రథముల ఘోషతో భయంకరములైనవి, గజేంద్రుల ఘంటారవముల శబ్దములతో ప్రతిధ్వనించునవి, వివిధములైన ఆయుధముల కాంతి మండలములను దిగంతముల వరకు భూనభోంతరముల వ్యాపింపజేయుచున్నవి అయిన గొప్ప దేవ సైన్యములకు వెనుకగా పినాకపాణి అయిన శివుని యొక్క కుమారుడు నడిచాడు. రోషము చేత పైకెగురుచూ నడుచుచున్న దేవతల సైన్యము యొక్క ఘోర ఘోషల చేత వారి సైన్యముల యొక్క సమూహముల చేత నిండిపోయి భూమండలమునకు దట్టమైన మేఘములతో నిండిన ఆకాశమునకు భేదమే లేకుండా పోయినది. సైన్యపు కదలికల వలన రేగిన ధూళి కణముల ద్వారా ఆకాశమంతటా వ్యాపించినది. అమృతము కొరకై చిలకబడుచున్న క్షీరసాగరపు ఘోషను భయపెట్టునది అయిన పటాహముల ధ్వని స్వర్గలోకము వరకు ప్రతిధ్వనించుచున్నదేమో అనునట్లుగా మారుమ్రోగింది. రథముల చేత నలుగగొట్టబడి, గుర్రముల గిత్తలచే పొడి పొడి చేయబడి, మదగజముల చెవులచే అన్ని వైపులకు వ్యాపించునట్లుగా విసరబడి, జెండాల కదలికల చేత కంపింపచేయబడి, వాయువు చేత స్పృశింపబడిన పసుపు పచ్చని ధూళి క్రమముగా ఆకాశము వరకు ప్రాకింది. కర్ణపుటములను భేదించున్నది. చెలియలి కట్టను దాటి ఉప్పొంగు సముద్రమును ఇంకా పొంగించున్నది. బ్రహ్మాండములన్నింటినీ ఆవరించినది అయిన సైన్య సంక్షోభజనితమైన మహాశబ్దము నలుదిశలా వ్యాపించినది. రాక్షసులకు శత్రువైన దేవేంద్రుడు, అంధకాసురాంతకుడు శివుని కుమారుడైన కార్తికేయుని దేవసేనాపతిగా తన ముందుంచుకొని అసుర సైన్యములతో యుద్ధము చేయుటకు వచ్చుచున్నాడను హృదయమును కంపింపజేయునట్టి వార్త తారకాసుర నగర నివాసులైన రాక్షసులకు తెలిసింది. ఆ రాక్షసులు అందరూ కలిసి తమ రాజైన తారకాసురుని వద్దకు వెళ్ళి తమ కిరీటపుటంచుల యందు అంజలి ఘటించి నమస్కరించి యుద్ధము చేయబోరిన వాడై దేవేంద్రుడు మదనాంతకుడైన శివపుత్రుని సేనాధిపతిగా తోడు తెచ్చుకొని వచ్చి ఉన్నాడని విన్నవించారు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.